నంద్యాల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు ప్రారంభం, బాబు జగ్జీవన్ రామ్ జయంతి, P4 వార్షికోత్సవం, అంబేద్కర్ జయంతి కార్యక్రమం వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అంబేద్కర్ తన జీవితంలో ఎదురైన అనేక అవమానాలను, విపక్షను చూసి కుంగిపోలేదని, పట్టుదలతో చదువుకొని ఉన్నత శిఖరాలను అవతరించారని కొనియాడారు. సమాజంలో మరెవరూ వివక్ష గురి కాకుండా ఉండేందుకు రాజ్యాంగంలో ప్రతిష్టమైన నిబంధనలు పొందుపరిచారని తెలిపారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని అన్నారు. సంగపట్నం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇచ్చిన మాట కట్టుబడి అధికారం చేపట్టిన వెంటనే 3,000 నుంచి 4,000కు, వికలాంగులకు 10,000 పెన్షన్ను పెంచి ఇవ్వడం జరిగిందని, రాష్ట్రంలోనే ప్రతి నెల క్రమం తప్పకుండా దాదాపు 23 లక్షల మంది పైగా లబ్ధిదారులకు 2,725 కోట్లు పెన్షన్లను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులకు పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. నంద్యాల పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో ముఖ్యంగా అణగారిన వర్గాలకు అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరవలేనిదని, కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షకుడిగా ఆయన ఆశయాలు కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళని అన్నారు. నంద్యాల కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ హాల్లో బడ్జెట్ అవుట్రీచ్ 2026-27 కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడ్జెట్ అవుట్రీచ్ 2026-27 రాష్ట్ర బడ్జెట్ జిల్లాలకు కేటాయించిన విధానంపై జిల్లాధికారులకు అవగాహన కల్పించాము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ వంటి శాఖల ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక దృష్టి సాధిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 93 పథకాలలో రాష్ట్రం చురుగ్గా భాగస్వామ్యం అవుతూ, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 14 పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు నీటిపారుదల రంగానికి అత్యధిక నిధులు కేటాయించగా, సుమారు 10,000 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి 3,000 కోట్లు కేటాయించామని అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ ద్వారా సేవలు మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. నంద్యాల పట్టణంలో రైతు నగరంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన గృహాలను రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 2,50,893 గృహాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల నియోజకవర్గంలో వందలాది గృహాలను ఓపెనింగ్ చేయడం జరిగిందన్నారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధ్యేయమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నంద్యాల కలెక్టరేట్లో P4 వార్షికోత్సవం స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, P4 కార్యక్రమం ప్రారంభమై సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో ప్రజల సహకారం, బాధ్యత భావం పెరిగి సమాజంలో సానుకూలంగా మార్పు కనిపిస్తుందన్నారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా ప్రజలు ముందుండి చేపట్టే ఉద్యమంగా మారుతుందని, జిల్లాలోని పేద ప్రజలకు 4,805 మంది మార్గదర్శకులతో అనుసంధానం చేశామని అన్నారు. నంద్యాల కలెక్టరేట్లో గ్రామీణ ప్రాంతంలోని క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలు బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మీ ఇంటికి మీ డాక్టర్ వినూత్న ప్రాజెక్టులో భాగంగా మొబైల్ మెడికల్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అందుబాటులోనే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ వంటి సేవా సంస్థలు సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుద్దాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బి. శేఖర్.